ఓన్లీ 1,35,000 లో మనకి ఈ లగ్జరీ వెహికల్స్ అయితే దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర. చాలా మంది అయితే వ్యాగనర్ లో సిఎన్జి వెహికల్ అడుగుతున్నారు కదా, సో వీళ్ళ దగ్గర అయితే వ్యాగనర్ లో సిఎన్జి వెహికల్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే మాస్టర్ కార్స్ దగ్గర అయితే వచ్చాను. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే వీళ్ళ దగ్గర అయితే వీడియో చేస్తున్నాను. కొన్ని ఒరిజినల్ వెహికల్స్ అయితే వచ్చినాయి. సో ఫస్ట్ వెహికల్ వచ్చేసి 2014 మోడల్ i20 మ్యాగ్నా. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి చాలా వెల్ మెయింటైన్ ఉంది, ఒరిజినల్ పెయింట్ లో ఉంది వెహికల్. ఎటువంటి స్క్రాచెస్, టచ్అప్స్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ ఏది లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. మీకు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను. వెహికల్ కి చిన్న చిన్న స్క్రాచెస్ కూడా లేదు, చాలా అంటే చాలా బాగుంది వెహికల్. అదే విధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డీఫాగర్ రావడం జరుగుతుంది. ఈ వెహికల్ పూర్తి డీటెయిల్స్ కనుక్కోవాలంటే మోడల్ వచ్చి 2014 మోడల్ CRDI డీజిల్ ఇంజన్ అయితే వస్తుంది వెహికల్ కి. బ్యాక్ డీఫాగర్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. 4 బ్రాండ్ న్యూ టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం అదే విధంగా ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ లో వచ్చి మనకి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ వస్తుంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి ఆప్షనల్ వెహికల్ కి మనకి ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వచ్చేస్తుంది. చూడొచ్చు మీరు, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ చాలా డిఫరెంట్ ఉంటుంది దీనికి. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి ఆటో క్లైమేట్ AC కూడా రావడం జరుగుతుంది. వెహికల్ చూసుకుంటే మనకి మాన్యువల్ వెహికల్, ఇది 6+1 గేర్ బాక్స్ రావడం జరుగుతుంది. లెదర్ సీట్స్ అయితే చాలా లగ్జరియస్ గా ఉంటున్నాయి. సో ఫైనల్లీ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే ఓన్లీ 65,000 కిలోమీటర్స్ డ్రివెన్. 2014 మోడల్, ఓన్లీ 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ i20 మ్యాగ్నా డీజిల్ వేరియంట్ లో అయితే వీళ్ళ దగ్గర అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. వెల్ మెయింటైన్ ఉంది వెహికల్ అయితే, మిస్ చేసుకోకండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్లీ వెహికల్ ప్రైస్ గురించి కనుక్కుంటే ప్రైస్ వచ్చేసి 3,90,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. మీరు వెళ్ళి ఈ వీడియో చూపిస్తే మనకి ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఓన్లీ 3,50,000 కి అయితే ఈ వెహికల్ రావడం జరుగుతుంది డీజిల్ వేరియంట్. సో వెన్ కమ్స్ టు నెక్స్ట్ వెహికల్ అమేజ్ ఆటోమేటిక్ లో చాలా మంది చూస్తున్నారు, అది కూడా లెస్ డ్రివెన్ కిలోమీటర్. సో వీళ్ళ దగ్గర అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ కి చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, చాలా చిన్న స్క్రాచెస్. వెహికల్ అయితే ఫుల్లీ లోడెడ్ ఉంది. వెహికల్ చూడొచ్చు మీరు, ఎటువంటి యాక్సిడెంట్, ఫ్లడెడ్ ఏది లేదు. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. అమేజ్ లో మనకి 2014 మోడల్స్ చాలా వెహికల్స్ దొరుకుతాయి, కానీ ఈ మోడల్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. వెహికల్ మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఈవెన్ బంపర్స్ కి కూడా ఎటువంటి స్క్రాచెస్ ఏవి లేవు. చాలా అంటే చాలా నీట్ ఉంది. వెహికల్ వచ్చి ఐవిటెక్ ఇంజన్ ఉంటుంది వెహికల్ కి, S వర్షన్ ఇది. వెహికల్ చూసుకుంటే మనకి టైర్స్ వచ్చేసి 80 to 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనం ఇంటీరియర్ గురించి మాట్లాడితే 4 పవర్ విండోస్ వచ్చేస్తాయి, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, సెంట్రల్ లాక్ అవైలబుల్ ఉంది. క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. సీట్స్ చూడొచ్చు మీరు, సీట్స్ అయితే ఒరిజినల్ సీట్స్ ఉన్నాయి. వెహికల్ వచ్చి ఇది ఆటోమేటిక్ వెహికల్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా వచ్చేస్తుంది. వెహికల్ స్టీరింగ్ చూడండి, మనకి స్టీరింగ్ లో మనకి బటన్ అడ్జస్టబుల్ కూడా వచ్చేస్తుంది. వెహికల్ అయితే వెల్ మెయింటైన్ ఉంది. ఈ వెహికల్ ఫ్రంట్ సైడ్ సీట్స్ చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ అయితే వస్తాయి. 4 టోటలీ గ్లాసెస్ అయితే ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి. వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే ఓన్లీ 55,000 కిలోమీటర్స్ డ్రివెన్. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ అవైలబుల్. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అయితే ఉంది వీళ్ళ దగ్గర, షోరూమ్ ట్రాక్. ఫైనల్లీ వెహికల్ ప్రైస్ గురించి కనుక్కుంటే ప్రైస్ 375 ఆస్కింగ్ ప్రైస్ ఉంది, కానీ మన ఛానల్ ద్వారా వస్తే 335 కి అయితే వీళ్ళైతే ఈ వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. వచ్చి మీరు ఈ వీడియో చూపియండి, లేదంటే నాలెడ్జ్ 96 అని చెప్పండి. ఓన్లీ 3,35,000 కి మనకి ఈ వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదే విధంగా కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ సిడాన్, అది కూడా లగ్జరియస్ వెహికల్స్ లో మనకి బిలో 1.5 lakhs లో ఎవరైనా వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. వెహికల్ చూసుకుంటే మనకి హోండా సిటీ 2006 మోడల్. అంటే వెహికల్ మీకు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ చూపిస్తాను, చాలా బాగుంటుంది వెహికల్. అదే విధంగా 2006 మోడల్ వెహికల్స్ కి అలాయ్ వీల్స్ ఏ వెహికల్స్ కి రావు, చాలా రేర్ గా వస్తుంది, చాలా తక్కువ. సో ఈ వెహికల్ చూసుకుంటే మనకి అలాయ్ వీల్స్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ అయితే చాలా బాగుంది, వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, మనకి బంపర్ మీద ఎటువంటి డామేజెస్ ఏవి లేవు. అదే విధంగా బ్యాక్ డీఫాగర్ కూడా అవైలబుల్. వెహికల్ అయితే చూడొచ్చు మీరు, సింగిల్ ఓనర్ వెహికల్. ఇంటీరియర్ కూడా వెల్ మెయింటైన్ ఉంది. ఒకసారి మనం బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చూడండి, డోర్ ప్యాడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సీట్స్ చూడొచ్చు మీరు, ఒరిజినల్ సీట్స్ ఉన్నాయి. అదే విధంగా ఫ్రంట్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి 4 పవర్ విండోస్ అయితే రావడం జరుగుతుంది. డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది. మీరు రూఫ్ కూడా చూడొచ్చు, చాలా నీట్ ఉంది. వెహికల్ వచ్చి మాన్యువల్ వెహికల్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేస్తుంది వెహికల్ లో. మీరు చూడొచ్చు, ఫినిషింగ్ చూడొచ్చు, ఎక్దమ్ ఎక్సలెంట్ ఉంది ఫినిషింగ్, చాలా అంటే చాలా బాగుంది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ మనకి ఈ టైంలో ఇట్లాంటి మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇంపాసిబుల్, అస్సలు దొరకదు. ఒరిజినల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. ఫ్రంట్ సీట్స్ చూడొచ్చు, అడ్జస్టబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ వెహికల్ కి చాలా డిఫరెంట్ ఉంటాయి. మీరు చూడొచ్చు, టోటలీ సీట్ అనేది మూవ్ అవుతుంది ఈ వెహికల్ కి.
లగ్జరియస్ అంటే లగ్జరియస్ ఉంటుంది ఈ సిట్టింగ్ కూడా. అదే విధంగా మనం ఎక్స్టీరియర్ చూసుకున్నట్టయితే చూపించాను కదా, ఎక్స్టీరియర్ కూడా చాలా వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ ఫైనలీ కిలోమీటర్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చేసి 73,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ షోరూమ్ ట్రాక్ అన్బిలీవబుల్, మీరు వచ్చి చూడొచ్చు. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వెహికల్ లో 2 to 3 స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, యాక్సిడెంట్ ఫ్లడెడ్ ఏది లేదు. సో ఫైనలీ వెహికల్ ప్రైస్ గురించి కనుక్కుంటే ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1,35,000 లో మనకి ఈ లగ్జరీ వెహికల్స్ అయితే దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర వచ్చి. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి టిల్ నౌ షోరూమ్ ట్రాక్ ఉంది. 2007 మోడల్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్. వెహికల్ వ్యాలిడిటీ వచ్చి 2030 వరకు ఉంది. 1 year ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది. వెహికల్ చూసుకున్నట్టయితే సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. వెహికల్ అయితే వెల్ మెయింటైన్ ఉంది. మనకి ఫ్లడెడ్ కానీ యాక్సిడెంట్ కానీ ఏవి లేవు. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది, మీరు చూడొచ్చు. ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. వెహికల్ టైర్స్ గురించి మాట్లాడితే 70 to 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ లో అయితే మనకి డీఫాగర్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ మనకి టిల్ నౌ షోరూమ్ ట్రాక్ అన్బిలీవబుల్, చాలా తక్కువ దొరుకుతుందండి మార్కెట్ లో. సో మన మాస్టర్ కార్స్ లో అయితే ఇలాంటి మంచి మంచి వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా మాస్టర్ కార్స్ వీడియో అయితే చూడండి. అదే విధంగా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి లెదర్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనం ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్ వచ్చేస్తున్నాయి, సెంట్రల్ లాక్ వచ్చేస్తుంది, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ ఉంటుంది, పవర్ స్టీరింగ్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్. ఇంటీరియర్ చూడొచ్చు, డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. సీట్స్ అనేది ఇది ఒరిజినల్ సీట్స్ అయితే ఉన్నాయి. వెహికల్ చూడొచ్చు 10th యానివర్సరీ ఎడిషన్ ఇది చూడొచ్చు, చాలా బాగుంటుంది. రూఫ్ కూడా వెల్ మెయింటైన్ ఉంది. ఫ్రంట్ సీట్ అయితే అడ్జస్టబుల్ అయితే ఉంటుంది ఈ వెహికల్ కి. సో ఫైనలీ ఈ వెహికల్ కిలోమీటర్ ఇంకా ప్రైస్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చేసి 80,000 కిలోమీటర్స్ డ్రివెన్. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ అవైలబుల్. ఈ వెహికల్ మార్కెట్ లో అసలు అన్బిలీవబుల్ అండి, ఇంత నీట్ గా దొరకడం. సో వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది మాస్టర్ కార్స్ లో. వెహికల్ నెంబర్ కూడా చూడొచ్చు, రేసింగ్ నెంబర్ అయితే ఉంది వెహికల్ కి. సో ఫైనలీ వెహికల్ ప్రైస్ గురించి కనుక్కుంటే ప్రైస్ వచ్చేసి 1,65,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, మీరు వచ్చి మాట్లాడొచ్చు. ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే. లాస్ట్ అండ్ ఫైనల్ వెహికల్, చాలా మంది అడుగుతున్నారు వాగ్నర్ లో సిఎన్జి వెహికల్ కావాలని. ఒరిజినల్ వెహికల్ తీసుకొచ్చాను ఈసారి అయితే. ఒరిజినల్ వెహికల్ సిఎన్జి లో అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2011 మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఎటువంటి టచ్ అప్స్ కానీ యాక్సిడెంట్ ఫ్లడెడ్ ఏది లేదు. వెహికల్ చెప్తున్నా మరీ చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ కి సిఎన్జి కంపెనీ అప్రూవల్ ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ అయితే చాలా బాగుంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ లో కూడా మనకి ఎటువంటి సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. చాలా వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. చూసుకున్నట్టయితే 4 టైర్స్ వచ్చి బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి 2 పవర్ విండోస్ రావడం జరుగుతుంది, పవర్ స్టీరింగ్ వచ్చేస్తుంది, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. సీట్స్ చూడొచ్చు, లెదర్ సీట్స్ అవైలబుల్. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి మాన్యువల్ వెహికల్ ఉంది. ఇది చాలా బాగుంటుంది వెహికల్. ఇది చాలా రేర్ గా దొరుకుతుంది వాగ్నర్ మనకి సిఎన్జి లో, అది కూడా ఒరిజినల్ వెహికల్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఫైనలీ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే ఓన్లీ 95,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఫైనలీ ప్రైస్ గురించి కనుక్కుంటే ప్రైస్ వచ్చి 2,35,000. 2,35,000 లో 2011 మోడల్ పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ అయితే అవైలబుల్ ఉంది, అది కూడా ఒరిజినల్ వెహికల్. సో ఇలాంటి మంచి మంచి వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం ఇన్స్టా పేజ్ కి అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.